హాయ్ ఫ్రెండ్స్, టాటాస్ క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి. అయితే ఈరోజు శ్రీ గాజుల గౌరీ నోము గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తున్నానండి. ఫిబ్రవరి 24వ తారీఖు మాఘ పౌర్ణమి అండి. ఆ రోజు శ్రీమతి పోతికుంచు విజయలక్ష్మి గారు తన స్వగృహంలోని శ్రీ గాజుల గౌరీ నోము చేసుకున్నారండి. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, ఏదైనా నోము మనం నోచుకున్నాము అంటే ఒక్కళ్ళ వల్ల జరిగే పని కాదు కదండి. అది ముందర రోజే చక్కగా మన దగ్గర వాళ్ళు అంటే మన పిల్లలు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, ఆడబడుచులు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తేనే కదా మనం చేసుకున్న నోముని పూర్తి చేసుకోగలము. ఇంకా ప్రతి సంవత్సరం వచ్చే రథసప్తమి నాడు కానీ, శివరాత్రి నాడు కానీ మనం చేద్దాం అనుకున్న నోముని నోముల పుస్తకము అని ఉంటుందండి. అందులోని ఆ నోముని సెలెక్ట్ చేసుకుని ఆ దేవుడి దగ్గర పూజ చేసుకున్నాక ఆ కథ చదువుకుని అక్షింతలు మనం తల మీద వేసుకున్నాక నోము పట్టినట్టేనండి. దాన్ని సంవత్సరంలోపు ఎప్పుడైనా తీర్చేసుకోవచ్చు. అంటే ఒక మంచి రోజు చూసుకుని ఉద్యాపన చేసేసుకోవడమే. మామూలుగా మాఘమాసం అంటేనే నోముల మాసం అండి. ఎప్పుడు నోములు పట్టిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా మాఘమాసంలోనే ఉద్యాపన చేసుకుంటున్నారు కూడాను. ఈ రోజు అయితే నేను ఇక్కడ గాజుల నోము అందుకున్నాను. ఇంకా 2 చోట్ల కైలాస గౌరి నోములు కూడా తీసుకున్నానండి. ఆ ఫోటోలు వీడియోలు కూడా మీకు ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా లక్ష పసుపు కొమ్ముల నోము కూడా ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు ఉద్యాపన చేసుకున్నారు. నేను ఆ నోమును కూడా అందుకున్నానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇన్ని నోములు ఒకటే రోజు తీసుకోవడం మొదటిసారండి నేనైతేను. నోము ఉద్యాపనకి ఒకరోజు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారండి. వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఆవిడకి చక్కగా దగ్గరుండి నోము ఉద్యాపన చేయించారండి. ఉద్యాపన రోజు ఇంటికి వచ్చే ముత్తైదువులకు ఇవ్వడానికి 9 డజన్లు అంటే 108 గాజుల చొప్పున ఇలాగా ప్యాక్ చేసి ఇవన్నీ కూడా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారండి. ఇంతకుముందు కూడాను ఇదే ఛానల్లోని శ్రీమతి మల్లికా గారు చేసుకున్న లక్ష గాజుల నోము గురించి మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టానండి. ఒకటే రోజు లక్ష గాజుల నోము అందుకోవడానికి ముత్తైదువులు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక ఆ మల్లికా గారికి అయితే ఒక వారం 10 రోజులు పట్టిందండి మొత్తం నోము పూర్తవడానికి. అందుకని ఇక్కడ విజయలక్ష్మి గారు 2-3 సార్లుగా గాజుల నోము చేసుకుంటున్నారండి. అదే అంటే మంచి రోజులు చూసుకొని ఒక 2-3 సార్లు ఇచ్చుకుందాం అన్న ఉద్దేశం అండి, అంతేను. ఎక్కువగా ఈ నోముల్లోని మట్టి గాజులే ప్రధానం అండి. మనకి ప్లెయిన్వైనా పువ్వులవైనా ఏవైనా సరే మట్టి గాజులు వేసుకుంటే కూడా మనకి లక్ష్మీ కటాక్షం జరుగుతుందని చెప్తూ ఉంటారండి మన పెద్దలు. ముఖ్యంగా మన ఆడవాళ్ళు ధరించే ఆభరణాల్లో గాజులు ఒకటండి. పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు కూడా ఆడవాళ్ళు కొన్ని రకాల ఆభరణాలని ధరిస్తూ ఉంటాం కదా. అది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ స్త్రీలు పెళ్లి కాక ముందు కొన్ని గాజులు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ పెళ్ళి అయిన ఆడవాళ్ళు చేతి నిండా గాజులు వేసుకుంటే చాలా మంచిది. దానివల్ల చాలా మంచి ఫలితాలు కూడా ఉన్నాయండి. అయితే హిందూ మతంలో పెళ్ళైన ఆడవాళ్ళు ఒక్కో చేతికి కొన్ని గాజులైనా ఖచ్చితంగా వేసుకోవాలని చెప్తారండి. గాజుల్ని బుద్ధుడు చంద్రుడు చిహ్నాలుగా కూడా భావిస్తారు. వీటిని వేసుకోవడం వల్ల పెళ్ళైన ఆడవారికి ఎంతో శుభదాయకమని చెప్తారండి మన పెద్దలు. అయితే గాజుల్ని కేవలం అందం కోసమే వేసుకుంటారని చాలామంది అపోహ అండి. నిజం ఏమిటంటే చేతులకి గాజుల్ని వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండి. ఇది ఆడవాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందిట. ఇంకా ఇలాంటి నోముల్లో ఇచ్చిన గాజుల్ని మనం ధరించడమే కాకుండా మనకిచ్చిన గాజుల్ని వేరే ముత్తైదువులకు కూడా బొట్టు పెట్టి ఇవ్వచ్చు. నోము ఉద్యాపనకి ముందర రోజే ఇలాగా అన్నీ రెడీ చేసేసుకున్నాక ఆ మన్నాడు ఉదయం ఆవిడ స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకున్నారు. ముందుగా ఆ గౌరీదేవికే ఈ గాజులని సమర్పించుకున్నారండి. తమ ఇంటిల్లిపాది కూడా ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఎప్పుడు వర్ధిల్లాలన్న ఉద్దేశంతో మన ఇంట్లో ఆడవాళ్ళు చేసే ఈ నోముకి అర్ధబలం అంగబలం తప్పకుండా ఉండాలి.
ఇదివరకు పల్లెల్లోనే ఎక్కువగా నోములు అవి ఉద్యాపనలు జరిగేవి. కానీ ఇప్పుడు పట్టణాల్లోని హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా ఇలాగా నోములు, ఉద్యాపనలు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇంకా కైలాస గౌరి నోములాగే దీనికి కూడా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి అప్పుడు తాంబూలం ఇస్తారు. మీరు కూడా ఈ వీడియో చూసి సంతోషిస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా మన ఇంట్లో ఉన్న మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మన పూజలు, పద్ధతులు, ఇవన్నీ వ్రతాలు, నోముల గురించి తెలియచేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో చిత్రీకరణ చేయడం జరిగిందండి. ఈరోజు చాలా మంచి రోజు అయినందుకు మా ఇంటి చుట్టుపక్కల చాలామంది లక్ష పసుపు కొమ్ముల నోము, ఇంకా కైలాస గౌరి నోములు, ఈరోజు ఇక్కడ చేసుకున్న గాజుల నోము, ఇవన్నీ కూడా నేను తాంబూలం తీసుకున్నానండి. ఆ ఫోటోలు, వీడియోలు కూడా మీకు ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను కూడా. మార్చి 8వ తారీఖున శివరాత్రి అయినందుకు కొత్తగా నోములు పట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఆ రోజు నోము పట్టచ్చు. నేను శివరాత్రి రోజు చిత్రగుప్తుడి నోము పడుతున్నాను. అది అన్నదమ్ములకు కానీ లేకపోతే మేనమావులకు కానీ ఇవ్వచ్చని చెప్పారనమాట. అందుకని మా తమ్ముడికి నేను ఈ నోము ఉద్యాపన చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తానండి. ముందు చిన్న చిన్న నోములు పట్టిన వాళ్ళం ఆ రోజు ఏం చేయాలంటే ఒకసారి తీర్చడానికి సమయం దొరకనప్పుడు, కుదరనప్పుడు ఇలాంటి గాజుల నోముకి ఇంకా కైలాస గౌరీ నోముల్లోని వచ్చి అక్కడికి చాలామంది ముత్తైదువులు వస్తారు కనుక ఆ రోజు వాళ్ళకి చక్కగా తాంబూలాలన్నీ ఇచ్చేసుకోవచ్చండి. ఎక్కువగా పువ్వు తాంబూలం, పండు తాంబూలం, అక్షయ బోండాలు లాంటి నోములన్నీ కూడా ఇక్కడికి వచ్చిన ముత్తైదువులందరికీ తీర్చేసుకోవచ్చు. మనం ఇలా గాజుల నోములో తీసుకున్న గాజుల్ని మనం వేసుకోవడమే కాకుండా మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కూడా బొట్టు పెట్టి తాంబూలంలో ఇచ్చుకోవచ్చు. అలాగే లక్ష పసుపు కొమ్ములో మనం తీసుకున్న పసుపు కొమ్ములు, ఇంకా కైలాస గౌరీ నోములో తీసుకున్న పసుపు కుంకం కూడాను ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటున్నాము అంటే వాళ్ళకు కూడా మనం చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇంకా పండగలకి కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా రథసప్తమికి, శివరాత్రికి పట్టిన నోములు సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ఒక మంచి రోజు చూసుకొని వాటిని ఉద్యాపన చేసేసుకోవచ్చు. కాకపోతే సంవత్సరంలో ఒక 3-4 నెలలు తప్ప అన్ని నెలలు మంచివేనండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇలాంటి నోములు ఈ ఛానల్లోనే, అంటే టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్లోని ఇంతకుముందు చాలా నోములు అప్లోడ్ చేశానండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం ఇంతవరకు ఈ ఛానల్ని చూడని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నోముకు వచ్చిన ముత్తైదులందరం కలిసి ఫోటోలు అవి తీయించుకున్నామండి. నేను ఈ నోములో అందుకున్న తాంబూలం అండి, ఇది గాజుల నోముది. దాంతోపాటుగా కైలాస గౌరీ నోమువి, లక్ష పసుపు కొమ్ముల నోము తాంబూలాలు కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒకే రోజు ఒక 5-6 నోముల ఉద్యాపనలు చేసుకోవడం, అవి అందుకోవడానికి చాలా సంతోషం అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ లైక్స్ వల్ల ఇలాంటి నోముల వీడియోలు కావాలి అనుకునే వాళ్ళ దాకా తప్పకుండా చేరుతుందండి. మీ లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు నమస్తే అండి.